హిట్ 3 ఇదేం సినిమా రా బాబు. మైండ్ మైండ్ దొబ్బింది భయ్య. నాకైతే నిజం చెప్తున్నా కదా, చిన్న పిల్లల్ని థియేటర్ మొఖాన్నే చూపించొద్దు మెయిన్ గా ఈ హిట్ 3 సినిమాకి. అస్సలు వద్దు భయ్య. ఎందుకు ఏంటనేది ఎందుకు వీడియోలో రివ్యూలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయడం, కొత్త వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్జున్ సర్కార్ హిట్ 3 సినిమా చూసేసాను భయ్య. సినిమాలో మెయిన్ హైలైట్ చెప్పాలంటే భయ్య, మన నాని అన్న పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్. అసలు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో అసలు యాక్ట్ చేయలేదు, ఆ క్యారెక్టర్ జీవించేశాడంతే. నాని తప్ప మరే హీరోని ఆ క్యారెక్టర్ లో మనం అసలు ఊహించలేం కూడా. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేశారు. మైండ్ బ్లోయింగ్ బై. నాకైతే ఆ యాక్షన్ సీన్స్ అయితే ఆ నరుకుడు ఏంట్రా నాయనా అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, 18+ మాత్రమే చూడండి. చిన్న పిల్లల్ని బై మిస్టేక్ పొరపాటున కూడా చిన్న పిల్లల్ని థియేటర్ ముఖాన్ని చూపించకండి. పెద్దోళ్ళు మాత్రమే చూడండి. వైలెన్స్ ఏంట్రా నాయన మరీ దారుణం అసలు. అండ్ నాని అన్న చెప్పే డైలాగ్ కానీ ఇవన్నీ చిన్న పిల్లలు అసలు చూడొద్దు. అండ్ విననివి అలాంటివన్నీ ఈ సినిమాలో అయితే ఉంటది. సో హిట్ ద థర్డ్ కేస్. సో మెయిన్ సినిమా స్టోరీ ఏంటంటే, హీరోకి ఒక కేసు అయితే వస్తుంది, మర్డర్ కేసు. ఆ కేసు ఏంటి అండ్ హీరో ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా అండ్ ఏమేం జరిగింది ఆ కేసులో అన్నది స్టోరీ పాయింట్. ఎమోషన్స్ సరిగా వర్కౌట్ అయితే అవ్వలేదు అనే ఫీలింగ్ కలిగింది. అలాగే బీజిఎం కూడా మంచి మంచి సీన్స్ దగ్గర ఇంకొంచెం గట్టిగా పడి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇవి తప్ప ఇక సినిమాలో చెప్పుకోవడానికి మైనస్ అసలు ఏం లేదు భయ్య. ప్రతి సీన్స్, ప్రతి షార్ట్స్, ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ తో పాటు ప్రతిదీ కూడా వేరే లెవెల్ అసలు. చెప్తున్నాను కదా, ఇంకా సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా? సినిమా లాస్ట్ 30 minutes అయ్యా ఉంటదిరా చారి. క్యామియోస్ కానీ ఆ సర్ప్రైజెస్ ఊహకందని లెవెల్లో ఉంటది. ఒక రేంజ్ అయితే ఉంది భయ్య. చెప్తున్నా కదా, లాస్ట్ 30 minutes కోసం సినిమాని మళ్ళీ 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 చూస్తారు భయ్య. ఇది మాత్రం పక్కా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, నేను పెట్టే డబ్బులకి నాకు మంచి మీల్స్ వస్తే చాలు అనుకున్నా. కానీ మంచి బిర్యానీ పెట్టిరు భయ్యా. మసాలా బిర్యానీ ఏకదం ఉంటది, అద్దరిపోయింది నాకైతే. సాంగ్స్ కూడా పర్వాలేదు భయ్యా, బాగానే ఉంటది. మన సిల్సిరామ్ పాడిన సాంగ్ అయితే ఇంకా బాగుంటది. అండ్ సాంగ్స్ ఓకే. ఇంకా స్పాయిలర్ అయితే చేయలేదు, మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి సీన్స్ ఇంకా చాలానే ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, మనం పెట్టిన డబ్బులకి ఎంజాయ్ చేసి మరీ బయటకు వస్తుంది. ఈ సినిమాతో నాని అన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశాడు. మెయిన్ గా శైలేష్ కోలను డైరెక్టర్, ఆయనకి ఈ సినిమాతో ఆయన రేంజే మారిపోతుంది. అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ, తన క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రేంజ్ లో డైరెక్టర్ శైలేష్ కోలను క్రేజ్ కూడా పెరుగుతుంది హిట్ 3 మూవీతో. హిట్ 3 మూవీ చూడని వాళ్ళు చూసేయండి. టికెట్లు బుక్ చేయని వాళ్ళు బుక్ చేసుకోండి. టికెట్లు కుదరడం కూడా కష్టమే వీకెండ్ లో. అంతా బాగుంది సినిమా. ఫ్రెండ్స్ తో వెళ్ళి చూసా అంటే చూడండి భయ్య. చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చిన్న పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళొద్దు థియేటర్ కి. చాలా అంటే చాలా బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. ఈ సినిమాకి నా రేటింగ్ 3 stars అవుట్ ఆఫ్ 5 stars. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఇదంతా మీరు సినిమా చూసిన వాళ్ళు కామెంట్ ద్వారా తెలియజేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.